మరి ఎలీషా మరి ఏలియా నుండి 2 అంతల ఆత్మను పొందుకున్నాడు. అంటే ఒక సేవకునికి తను పరిచర్య చేసిన వాడుగా కూడా మనము వాక్యంలో చూసుకోవచ్చు. నిజంగా మరి దేవుడు ఇటు గొప్ప వాక్యమును నిజంగా మనకు అనుగ్రహించాడు. అందుకు దేవునికి వందనాలు. తన దాసు నిలబెట్టుకొని దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మనం దేవుని స్తుతిద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. నిజంగా దేవుడు వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు, వాక్యం ద్వారా మనల్ని సరిచేస్తున్నాడు. మరి వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, మన బాధలు అది మనకు నెమ్మదిని కలగజేస్తుంది. మరి ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అందరం కూడా మరి లేచి నిలబడి హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. ఎవరు కూడా మరి మౌనంగా ఉండకుండా నిజంగా దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలును తలంచుకుంటూ దేవుని స్తుతిస్తాం. అందరూ కూడా ఒక నిమిషం అందరూ కూడా దేవుని స్తుతించండి. కళ్ళు మూసుకొని, దేవా మా జీవితంలో మీరు చేసిన మేలును బట్టి నీకు వందనాలు. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కూడా అందరూ కూడా దేవుని స్తుతించండి. అందరూ నోరు తెచ్చి దేవా మీకే స్తోత్రాలని దేవుని స్తుతిస్తాం. ఎంతో మంది సమయం ఈ క్షణం ఈ గడియ చూడకుండా గతించిపోయారు. దేవుడు మనల్ని సజీవ లెక్కలు ఉంచాడు. అందరూ బట్టి దేవుని స్తుతిస్తాం. అందరం కూడా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకున్నాము. కళ్ళు మూసుకొని నిజంగా దేవుడు మీ జీవితంలో చేసిన మరి ప్రతి ఒక్క మేలును తలంచుకుంటూ నిజంగా దేవుని స్తుతిస్తాం. దేవానికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలని దేవుని మహిమపరుస్తాం. నిజంగా మరి ఆ తాగలేని ఆ నీళ్లను దేవుడు మరి మధురంగా మార్చాడు. మరి తినలేని ఆ చేదైన ఆహారమును దేవుడు మరి తినగల ఆహారంగా మరి మార్చాడు. నిజంగా చాలా సార్లు మరి మీకున్న సమస్యలు, మీకున్న మరి అనారోగ్య పరిస్థితులు మరి అవి మీకు మరి ఎంతో భారంగా ఉండొచ్చు. కానీ దేవుడు నీళ్లను ఏ విధంగా అయితే మధురంగా మార్చాడో నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను కూడా దేవుడు మధురంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడంటే నువ్వు దేవుడి దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు మరి దేవుడు నీ పరిస్థితిని అంతటిని కూడా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకసారిగా హృదయపూర్వకంగా దేవుడిని స్తుతిస్తామండి. ఆసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే.
గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అందరిని బట్టి దేవుని స్తుతిస్తామండి. దేవా, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత మహిమ గల దేవుడు. మరి నువ్వు గ్రహించినట్లయితే నిజంగా ఎవరు నీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ హృదయపూర్వకంగా నువ్వు దేవుణ్ణి ఆరాధన చేయగలుగుతావు. హృదయపూర్వకంగా నువ్వు దేవుని స్తుతించగలుగుతావు. దేవానికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలని దేవుని నువ్వు మహిమపరచగలుగుతావు. నిజంగా అనుభవపూర్తిగా మరి నిజంగా నువ్వు దేవుని రుచి చూచి తెలుసుకున్న దానవైతే, నువ్వు రుచి చూచి తెలుసుకున్న వాడవైతే నిజంగా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేస్తావు. ఎందుకంటే స్తుతి చేయటం యథార్థవంతులకు శోభస్కరం. దేవుని స్తుతులపై ఆశిండైన గొప్ప దేవుడు అంటున్నారు. దేవానికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలని హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. నిజంగా దేవుడు ఒకసారి పరీక్షించుకో. నీ జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు. ఈ రోజు వరకు నువ్వు సజీవ లెక్కల్లో ఉన్నావంటే కూడా అది కూడా ఒక అద్భుత కార్యం. దేవుడు నీ జీవిత మరి యాత్రలో ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటూ నేను నడిపిస్తున్నాడు. నిజంగా వెనక ముందు దేవుడు నిన్ను ఆవరించి ఉన్నాడు. నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు మాట్లాడుట ప్రతిదీ కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తామండి. నిజంగా నీ తల్లిదండ్రులు నీకు తోడుగా లేకపోయినా, లేకపోతే నీ భర్త నీకు తోడుగా లేకపోయినా, నీ పిల్లలు నీకు తోడుగా లేకపోయినా, అదే వాటి దేవుడు నిత్యము నీతో ఉంటున్నాడు. అది నువ్వు గ్రహిస్తున్నావు. గ్రహించినట్లయితే హృదయపూర్వకంగా దేవుని ఆరాధించు. దేవానికే వేలాది వేల స్తుతులని దేవుని మహిమపరచు. నిజంగా దావీదు కూడా మరి అడవిలో ఉన్నప్పుడు, గొర్రెలు కాసుకుంటున్నప్పుడు నిజంగా తనతో ఎవ్వరు కూడా లేరండి. మన గొర్రెలు మాత్రమే ఉన్నాయి, కానీ తను ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా దేవునితో మాట్లాడాడు. దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. నిజంగా అట్టి అనుభూతిని, అట్టి సహవాసం ఒకవేళ నీవు కలిగి ఉన్నట్లయితే దేవునికి మహిమ. నువ్వు కలిగి లేనట్లయితే మరి ఈ రోజు నుండి అట్టి సహవాసం కలిగి ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయి. నిజంగా ఎంత నెమ్మది, ఎంత సంతోషం, ఎంత సమాధానం నీ హృదయంలో కలుగుతుందో. దేవానికి వేలాది వేల స్తుతులను దేవుని బయలుపరుస్తాను. అందరం కూడా హృదయపూర్వకంగా దేవుడు చేసిన మేలు తలంచుకుంటూ దేవుని స్తుతిస్తాం. దేవానికి స్తోత్రం. పరిశుద్ధుడా మీకే వందనాలు, నీతిమంతుడా మీకే వందనాలు. దేవా, ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేయవాడ దేవుడు అవుతుంది. అల్ఫయో మేకే ఉంచిన మా దేవుడు అవుతుంది. ఆది అంతమున ఉంచిన మా దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాజా, మీరు మాకు సమీపంగా ఉన్న దేవుడు అవుతుంది. మీకే స్తోత్రాలు. రాజా, మీకు మొరపెట్టినప్పుడు, మీకు నిజముగా మొరపెట్టినప్పుడు మీరు మాకు ఉత్తరమిచ్చే దేవుడు అవుతాడు. మేము గ్రహించలేని సంగతులు, గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు మీరు మాకు బయలుపరిచే దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి ఆ గూఢమైన సంగతులు ప్రభా మీ దాసు నిలబెట్టుకొని రాజా మాతో మాట్లాడు. అవునాయన, వినగల చెవులు, గ్రహించగల మనస్సులు ప్రభా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఆయన మీకే స్తోత్రాలు. ప్రతి ఆటంకము తండ్రి దూరపరచబడును గాక తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును. డాడీ, మీ మాటలు మేము వింటుండగా నాయన నా తండ్రి విని బుద్ధిని మాకు దయచేయండి. నాయన మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును రాజా, మంచి నేల మీద పడిన విత్తనం వలె వాక్యం ఫలించి అభివృద్ధి పొందును గాక తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. రాజా, మీరు మాకు సమీపంగా ఉన్నారు. మీకు స్తోత్రాలు ప్రభా. దేవా, మేము గ్రహించలేని ఎన్నో గొప్ప సంగతులు, కార్యాలు మా జీవితంలో చేస్తున్న దేవుడు అవుతాను. మీకు స్తోత్రాలు దేవా. ఈ సమయము రాజా నా పరిశుద్ధ దినం మీ పరిశుద్ధ సన్నిధానంలో మీ పరిశుద్ధ బిడ్డలతో కలిసి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని కనపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి వందనాలు దేవా. మరి సంఘం అంతటినీ కూడా మీ ఆధీనంలో ఉంచుకోమని దేవా ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.